సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కిరణ్. అండ్ నేనైతే నిన్న అన్నవరం వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడైతే వ్లాగ్ షూట్ చేశాను. సో ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు తీసాను. అండ్ అది చూడండి, చాలా మంచిగా ఉంటుంది. అండ్ అన్ని క్లిప్స్ క్యాప్చర్ చేయలేకపోయాను, చాలా క్లిప్స్ క్యాప్చర్ చేశాను. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలు ఎవరు లేదు. సో కొద్దిగా అలా అడ్జస్ట్ అయ్యి చూడండి. సో దట్స్ ఇట్. అండ్ అన్నవరం లొకేషను అండ్ ఆ నేచర్ అంతా ఒక ఎత్తు అయితే ప్రసాదం ఒక ఎత్తు. సో చాలా బాగుంటుంది ప్రసాదం, తీయగా ఉంటుంది, అమృతం అండి. అది తీయగా ఉంది. అండ్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అది ఇంట్లో వండుకున్న రాదు ప్రసాదం టేస్ట్. సో అండ్ అక్కడ రూమ్ తీసుకొని హోల్ నైట్ అయితే స్టే చేసాం. సో నెక్స్ట్ రోజు వ్రతం అయితే షూట్ చేయలేదు, ఫోన్ వెళ్ళలేదు కాబట్టి. సో ఫోన్ అయితే అక్కడ పెట్టేసాం బయట. సో అండ్ రూమ్కి అయితే 600 తీసుకున్నారు. ఏసీ అయితే 1200, నాన్ ఏసీ అయితే 600. సో మొత్తం బాగుంది రూమ్ ఎక్స్పీరియన్స్, హైజీనిక్గా ఉంది. సో కంఫర్టబుల్గా కూడా ఉంది. మొత్తం ఎక్కడ డిస్కంఫర్ట్ అనిపించలేదు. సో అంతా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి అన్నవరం. సో ఇది తిరుపతిలాగే సేమ్. సో అక్కడైతే కొన్ని ఫ్రీ ఉంటాయి, ఇక్కడ బడ్జెట్లో ఉన్నాయి. సో అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో అండ్ నిన్న వెళ్ళాక అండ్ 3:45కి ఎక్కితే 5:45 అలా దిగేసాం అన్నవరంలో. సో తర్వాత వెళ్ళిపోయి రూమ్ తీసుకున్నాయి. అండ్ ఒకసారి గుడి చూసి వచ్చి అండ్ మళ్ళీ కిందకి వెళ్ళి టిఫిన్స్ తినేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం అయితే జరిగింది. వ్రతం ఒక 1.5 hour అలా దర్శనం వ్రతం కలిపి అయిపోయింది. సో మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరిపోయాం. సో దట్స్ ఇట్. సో అన్నీ వన్ డేలో అయితే అయిపోయినాయి. సో ఎక్కడైతే రష్ అయితే లేదు. సో భోజనం అయితే సూపర్ ఉంది. అన్నదానం. సో పొటాటో కర్రీ, పప్పు, సాంబార్, కొబ్బరి చట్నీ, మజ్జిగ, అన్ని ఐటమ్స్ పెట్టారు. వేడివేడిగా చాలా బాగున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ వీడియో అయితే చూడండి, ఇప్పుడు ప్లే చేస్తా. ఏయ్ బాబు లేవ్. లొకేషన్. సో రూమ్ టికెట్స్ అయితే తీసుకుంటున్నాం గైస్. అండ్ లొకేషన్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. చెప్పుల స్టాండ్ వద్ద బాగా దోస్తులు అనమాట, ఆయన సాధుడు.
ఫస్ట్ది. రెండోదేమో వ్రతం మహారాజు గుడికి వెళ్తూ ఆయన ఎప్పుడు మనం కథలో వినడం తప్ప చూడలేదు కదా మనం. కట్టెలు అమ్ముకునేవాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోనుట. ఆయన కట్టెలు అమ్ముకునేవాడు మాట. ఆయనే కథలో చెప్పారు. పూలవాడు వ్రత వృత్తాంతం భార్యకు తెలుపుట. కట్టెలు అమ్ముకునేవాడు ఐశ్వర్యవంతుడ ఆ బ్రాహ్మడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ వ్రత యథాదానం కట్టెలు అమ్ముకునేవాడుకు ప్రసాదం ఇచ్చుట. అంటే చూడు, అదే పంతులు గారు వ్రతం చేస్తుండగా కట్టెలు అమ్ముకునేవాడు వెళ్ళి వింటాడు కదా, ఆ విన్నప్పుడు ఎలా చెయ్యాలని చెప్పి కట్టెలు అమ్ముకునేవాడికి ఆ ప్రసాదం చెప్పే విధానం చెప్తున్నారు అన్నమాట. వ్రతం చేస్తున్నాడు అది. కాశీ మండలం ఆ పేద బ్రాహ్మణుడికి స్వామివారు సన్యాసి రూపంలో ధరించి చెప్పాడు కదా, అదే వృత్తాంతం. అసలు ఆ పేద బ్రాహ్మణుడికి వ్రతం ఎలా చేస్తుందంటే స్వామివారే చెప్పారు. సౌనకాది మహామునులకు ఈ కథ అంతా సత్యనారాయణ స్వామి కథ చెప్పడం అన్నమాట ఆ ఋషులందరికీ. సూతమహముని నారద మహాముని సూతమహమునికి వ్రత విషయం గురించి చెప్పుట. సూతమహముని చెప్పాడన్నమాట నారదుడు ఈ వ్రత వృత్తాంతం అంతా కూడా. రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నిర్మించుటకు అప్పుడు రాజుగారు ఈ చిన్న గుడి అదిగో అలా పెద్ద గుడి అయింది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ధర్మకర్తల మేళతాళాలతో పూజించుట. ధర్మకర్తలు అందరూ కలిసి రత్నగిరి కొండపై వెలసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ చేయుట. అంటే ఆ రాజుగారు అందరూ కలిసి ఒక ప్రతిష్ఠ చేశారు. రత్నగిరిపై గ్రామ పెద్దలతో రాజువారు స్వామివారి ప్రతిష్ఠించుటకు బయలుదేరుట. అంటే అలా బయలుదేరనమాట. ఇలా అప్పుడు అలా కొండలు ఉండేవి, రోడ్లు ఏమి లేకుండా. ఆలయ ధర్మకర్తలు రాజు ఇనుగంటి వెంకట రామరాయి బహదూర్ వారు సపరివారంతో రత్నగిరిని సందర్శించుట. అంటే ఇక్కడ కొండ మీద గుడి కట్టచ్చు అని చెప్పి ఆ ప్రదేశాన్ని చూచుటమాట. మహారాజు గారి స్వప్నమందు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనమిచ్చుట. అదిగో నేను ఇక్కడ కొండ మీద వెలుస్తున్నాను, నా గుడి నిర్మించండి ఈ ప్రదేశంలో అని చెప్పి స్వామివారి స్వప్నంలో చెప్పారు రాజుగారికి. వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేసి పాడి పంటలతో సుఖించుట. వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేసి సంతాన ప్రాప్తి పొందుట. వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం భక్తితో చేయుట. అవునులేరా కానీ వాళ్ళు అడుగుతారు మన అప్పుడు. ఇదే ప్రశ్న ముందు ఎప్పుడో నారద మహావిష్ణుమూర్తి నడుగుగా ఆయన వ్రత హాస్యమును వ్రత మహత్యమును వెల్లడించుట. అదో స్వామివారు నారద మహామునికి ఈ వ్రత విధానం అంతా చెప్పే వృత్తాంతం అది. భూలోకంలో ప్రజలు దారిద్ర్యంతో బాధపడుట అలా బాధపడుతూ ఉండేవారు అన్నమాట. అది చూసే నారద మహాముని అడుగుతారు మహావిష్ణువుని. ఒక మహావిష్ణువుకు నారద మహాముని భూలోకంలో ప్రజల కష్టముల గురించి తెలియపరచుట. రెండండి. పట్టుకో.
మా చూస్తాం గైస్. అండ్ ఇది అయితే మొత్తం కాలేజ్ క్యాంపస్లా ఉంది. సో మా రూమ్ అయితే చూపెడుతుంది ఇప్పుడు. బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నా. ఈ మాట ఇంటానికి ఇంకో 5 ఏళ్ళు చేసినా పర్లేదా? ఆవిడ మాట్లాడితే చెవులు కనిపట్ల ఒళ్ళు మొత్తం ఇంటున్నట్టుంది. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్.